రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో బీసీ డిక్లరేషన్లు ప్రకటించిన మేరకు 6 నెలల్లో కులగణన చేపట్టడానికి తక్షణమే ప్రక్రియ ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఆగమాగం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటే ఊరుకోమని హెచ్చరించారు. వరంగల్లో బీసీ హక్కుల సాధన కోసం భారత జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా కవిత పాల్గొన్నారు. బీహార్లో కులగణన చేసినా కోర్టుల్లో ఇబ్బందులు ఎదురయ్యాయని, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తామని హామీ ఇచ్చి చేయలేదని గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాలన్నారు. సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగ యువకులు ఉన్నారు. వారిని మంచి బాట పట్టించాలి, వారికి ఉద్యోగ కల్పన చేయాలని చెప్పి 17 ఎంపీ కాన్స్టిట్యున్సీలో 17 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి 20,000 పైచిలకు ఉద్యోగాల కల్పన చేసినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేసి మహిళా బిల్లు సాధించాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి అని దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చను ప్రేరేపింపజేసినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. మరి మహిళా బిల్లు కోసం పోరాడుతున్నటువంటి సమయంలోనే మహిళా బిల్లులో ఓబీసీ కోటా ఉండాలనేటటువంటి అంశంపై తీవ్రంగా మా యొక్క వాయిస్ నింపించినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. ఆ విషయం నుండే ఆలోచన వచ్చింది. ఆ విషయం నుండే ఈ ఎన్నికల కన్నా ముందే మనం ఒక ఆలోచన చేసి ఆనాడే పూలే ప్రింట్ కి యాక్చువల్ గా రూపకల్పన జరిగింది. అందులో భాగంగా జాగృతి సంస్థ ఇతర మేధావులందరూ కూడా కలిసి ఆలోచన చేసింది ఏంటంటే, ఓవరాల్ గా దేశవ్యాప్తంగా రాజకీయంగా ఓబీసీలకు దక్కాల్సినటువంటి వాటా దక్కుతలేదు. 2006లో తెలంగాణ జాగృతి సంస్థను ఏర్పాటు చేస్తే ఆరంభమైనప్పటి నుండి